Glory to God. The Lord is good and his mercy endureth forever. Glory to God. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వరములను గురించి నేను బోధ ప్రారంభించాను. జస్ట్ ఫ్యూ డేస్, కొన్ని రోజులు మరి 9 వరాల గురించి బహుక్లుప్తముగా మీకు వివరించాలని కోరుకుంటున్నాను. ఈరోజు మొదటి వరం గురించి నేను మాట్లాడతాను. ఫస్ట్ గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో నేను ముందుగానే చెప్పాను, పరిశుద్ధాత్మ వరాలు అన్నటువంటివి ఆభరణాలు లాంటివి. వరములు ఆభరణాలు. సంబడి కెన్ టైప్ చేయండి. వరములు ఆభరణాలు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. Gifts of the Holy Spirit are ornaments to the believers or the servants of God in the realms of the Spirit. ఇక్కడికి మనకు ఏం అనిపించకపోవచ్చు, కానీ ఆభరణాలండి. వరములు అన్నటువంటివి ఆభరణాలు. నంబర్ 1, వరములు అన్నటువంటివి, పరిశుద్ధాత్మ వరములు అన్నటువంటిది ఎడమ చెయ్యి, అది ఒక చెయ్యి. దేవుని యొక్క వాక్యం అన్నటువంటిది కుడి చెయ్యి. హల్లెలూయా. కుడి చెయ్యి, ఒక్కటే చెయ్యి ఉందండి, నాకు చాలా పనులు చేసుకుంటున్నానంటే చేయగలరండి. ఒక వాక్యాన్ని ఆధారం చేసుకొని చాలా పనులు చేసుకోవచ్చు. కానీ ఎడమ చెయ్యి కూడా ఉందనుకోండి, ఎడమ చెయ్యి కూడా ఉందనుకోండి, ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎంత సహాయకరంగా ఉంటుంది, ఎంత పని భారం తగ్గుతుంది ఎడమ చెయ్యి కూడా పని చేస్తే. సో పరిశుద్ధాత్మ వరములు అన్నటువంటివి ఆభరణాలు లాంటివి విశ్వాసకి. పరిశుద్ధాత్మ వరములు అన్నటువంటివి ఎడమ చెయ్యి లాంటిది. హల్లెలూయా. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద టాప్ ప్రయారిటీ. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని కుడి చేతితో నేను పోల్చాను. హల్లెలూయా. వాక్యపు స్థానాన్ని వరాలకు ఇచ్చారంటే ఆ పరిచర్య నిలబడదు, ఆ వ్యక్తి మోసపోతాడు. బ్రెన్హామ్ అన్నటువంటి చాలా గొప్ప దైవజనుడు. బ్రెన్హామ్ అన్నటువంటిది ఒక కల్ట్ అయిపోయింది అన్నమాట. ఒక కల్ట్ అయిపోయింది. ఆయన చాలా మంచి దైవజనుడు. తను సేవ చేసినంత వరకు చాలా భీకరమైనటువంటి సేవ చేశారు బ్రెన్హామ్ గారి యొక్క ప్రాబ్లం ఏంటంటే, అసలు బ్రెన్హామ్ గారితో మొదలైందనమాట. బ్రెన్హామ్ గారు ఎలా అంటే, అసలు మీటింగ్లో ఆయన మొదలు పెట్టాడంటే అండి, మీ పేర్లు, మీ ఇంటి పేర్లు, మీ ఇంటి అడ్రస్సు, మీ వీధుల పేర్లు అన్నీ చెబుతాడు. లిస్టు షాక్ అవుతారు అసలు. ఆ గిఫ్టింగ్ అండి, ఆ గిఫ్టింగ్, బ్రెన్హామ్ గారి యొక్క గిఫ్టింగ్ అమేజింగ్. ఇంటి అడ్రస్, మీ ఇంటి నంబర్ కూడా చెప్తారనమాట, మన ప్రసన్న చెప్పినట్లు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నిన్న ఒక మెసేజ్ పెట్టిందండి ప్రసన్న. పాపా, హూ ఈజ్ దిస్ పర్సన్ అని పెట్టిందన్నమాట. తనకి ఎవరో తెలియదు, ఈ పర్సన్ ఎవరున్నారని మొత్తం ఇంటి పేరుతో సహా పెట్టిందండి. అసలు ఆ పర్సన్ గురించి తనకి ఏ మాత్రం కూడా తెలియదు. ఆ పర్సన్ ఇంటి పేరుతో సహా పెట్టి ఆ వ్యక్తి యొక్క డెస్టినీ గురించి కూడా మొత్తం చెప్పేసింది అనమాట. సో బ్రెన్హామ్ గారి యొక్క పరిచర్య చాలా చాలా భయంకరంగా ముగిసింది. ఏమిటి కారణం తెలుసా? దేవుని వాక్యానికి దేవుని వాక్యానికి స్థానం ఇవ్వకుండా స్వరాలకు తనను తాను అప్పగించుకున్నాడు. స్వరాలకు ఆయన ఎప్పుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని వాక్యం కాదు, ఆయనకు వాక్యం ప్రక్కన పెడతాడు. ఆయనకు స్వరం వినపడాలన్నమాట. స్వరం వినపడాలి. అది ఆయన అడిక్ట్ అయిపోయాడు, స్వరాలకు అడిక్ట్ అయిపోయాడు. దేవుని వాక్యానికి కాకుండా స్వరాలకు అడిక్ట్ అయిపోయాడు. ఇక స్వరం చెప్తేనే అది ఆయన పలుకుతాడనమాట. స్వరం చెప్తే ఇది ఇలా అని చెప్తాడు. సో దానికి అలా అడిక్ట్ అయిపోయాడు కనుక మెల్లగా అపవాది ఏం చేశాడంటే, మెల్లగా దూరి అపవాది మాట్లాడడం మొదలుపెట్టాడు. వాడు మాట్లాడడం మొదలుపెట్టాడు. వెలుగుదూత వేషం కదా, వెలుగుదూత వేషం. దేవుని యొక్క వాక్యానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత మీరు ఇవ్వలేదంటే ఖచ్చితంగా మోసపోతారు. వాక్యపు స్థానాన్ని ఎప్పుడు కూడా వరాలకు ఇవ్వకూడదు. వరాలను ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు తప్ప వరముల మూలంగా కాదు.
అందుకే వరములు కలిగి చాలామంది బలహీనులుగా ఉంటారు. వరములు మనకు భోజనం కాదండి, దేవుని యొక్క వాక్యమే భోజనము. అభిషేకం మనకు భోజనం కాదు, దేవుని వాక్యమే మనకు భోజనం. వరములు దాదాపుగా ఇతరుల క్షేమం కొరకు పనిచేస్తాయి. మనం బాగుండాలి కదా, మనం బాగుంటేనే కదండి, మనం బాగుంటేనే కదండి 10 మందికి దీవెనకరంగా ఉంటాము. వరములను బట్టి కాదు మనం జీవించాల్సింది. నీతిమంతుడు తన విశ్వాస మూలంగా జీవిస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యము పైన నీవు దృష్టి ఉంచి దేవుని యొక్క వాక్యము పైన నీ విశ్వాసాన్ని పెంచుకోవాలి. వరములు బట్టి కాదు మనం బ్రతికేది. అందుకే కొంతమంది చెప్తుంటారు, నేను ప్రార్థన చేస్తే వాళ్ళకు బాగవుతుంది, నాకేమో అనారోగ్యం ఉంది అంటుంటారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుని వాక్యం అండి ది అల్టిమేట్ థింగ్ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. రైట్ హ్యాండ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ద రైట్ హ్యాండ్. గ్లోరీ టు గాడ్. ఒకవేళ అంటే మనం ఎలా ఉండాలంటే, ఒకవేళ దేవుడు వరాలు లేవు, ఏమి లేవు, వద్దు వరాలు వద్దు, ఏమొద్దు, ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్తో వెళ్ళు అని దేవుడు అన్నా కూడా ఏమండి భీకరమైన పరిచర్య చేయగలము అన్నట్లు ఉండాలన్నమాట. మనం వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద పవర్. గాస్పెల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. నీతిమంతుడు వరముల మూలంగా అది జీవించాల్సింది, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించాలి. వరాలు వేరు, విశ్వాసం వేరు. తన నామం కంటే తన వాక్యం ఎక్కువగా దేవుడే హెచ్చించాడంట వాక్యాన్ని. మనం వరములను హెచ్చిస్తే ఎట్లా చెప్పండి? ఐ నో ఏ బాయ్, నాకు ఒక బాయ్ గురించి నాకు తెలుసు. నాకు ఆ అబ్బాయిని చూస్తే నాకు చాలా బాధ అయింది. హీ సీస్ ఇన్ టు ద రెల్మ్స్ ఆఫ్ ద స్పిరిట్ లైక్ ఎనీథింగ్. అసలు ఆత్మీయ మండలంలో ఎట్లా చూస్తాడంటే మన ఈ కళ్ళు కనిపించినట్టు ఆ అబ్బాయి కనిపిస్తాయి అనమాట. చాలా యవనస్తుడు, చిన్న అబ్బాయిగానే ఉండే. సో వారు ఒక సంఘాన్ని నడిపించేవారు. ఏం చేసేవాడంటే అబ్బాయి, ఏమండి, ప్రైజ్ అండ్ వర్షిప్ ఉండదు, స్తుతి ఆరాధన ఉండదు, ఒక క్రమం ఉండదు, వాక్యం చదవడం ఉండదు, వాక్యాన్ని వివరించడం ఉండదు, ఏం ఉండదు అనమాట. సర్వీస్ అంటే ఏంటో తెలుసా? ఇక కూర్చుంటాడు, కళ్ళు మూసుకుంటాడు, ఇంకా చెబుతా పోతాడు అనమాట. అంటే ఏమేమి చూస్తుంటాడో అవి చెబుతా పోతాడు, ఏమేమి వింటుంటాడో అది చెబుతా పోతుంటాడు అనమాట. అంటే 2 గంటల సేపు సర్వీస్ ఉంటే 2 గంటల సేపు ప్రవచనమే. ఇంకా ప్రవచనం చెప్పుకుంటా పోతుంటాడు అనమాట. సో నేను అడిగినప్పుడు ఇలా చెప్తే, నో యువర్ మినిస్ట్రీ విల్ నాట్ స్టే, దిస్ ఈజ్ రాంగ్, ఇది కరెక్ట్ కాదు. ఎస్, దేవుడిని గిఫ్ట్ ఇచ్చాడు, దేవుడికి వరం ఇచ్చాడు, ఆత్మీయ మండలంలోనికి చూసే వరం ఇచ్చాడు. కానీ నీవు దేవుని వాక్యంతో నువ్వు కట్టుకోవాలి, వరాలతో కాదు కట్టుకోవాల్సింది. శాంపి దొరై గారు చెన్నైలో ఉంటారనమాట. మంచి దైవజనులు, నాకు చాలా సన్నిహితులైన ఆయన ఒక మాట అంటారు. ఏమంటారు తెలుసా? నీవు పరలోకానికి వెళ్ళి యేసుప్రభుని చూసి వచ్చినా కూడా భూమి మీదకి వస్తే మాత్రం వాక్యం పైనే ఆధారపడి జీవించాల్సిందే. విశ్వాసులు అనుభవాలను బట్టి కాదండి జీవించాల్సింది, వాక్యాన్ని బట్టి జీవించాలి. సో ఐ డోంట్ లివ్ బై ఎక్స్పీరియన్స్, ఐ డోంట్ లివ్ బై గిఫ్ట్స్, ఐ డోంట్ లివ్ బై అనాయింటింగ్, ఐ లివ్ బై ఫెయిత్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ఇది మనకు మన ఆత్మీయ తండ్రి గారు అయినటువంటి కెన్నెత్ ఏ హేగిన్ గారు నేర్పించినటువంటి అద్భుతమైనటువంటి విషయము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. రైట్ హ్యాండ్ని ఎప్పుడు ప్రక్కన పెట్టింది. రైట్ హ్యాండే, లెఫ్ట్ హ్యాండే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మాట ఐ లివ్ బై ఫెయిత్. దట్స్ రైట్. డిక్లేర్ చేయండి, ఐ లివ్ బై ఫెయిత్. I don't live by gifts. I don't live by gifts of the Holy Spirit, but I live by faith. What is living by faith? G.L. Kanta. That's right. Living by the word. Glory to God. Hallelujah. చూడండి, దేవుని వాక్యం ఉంటుంది, నీతిమంతుడు, హబక్కుకులో చెప్తాడు, నీతిమంతుడు తన విశ్వాసం వలన జీవిస్తాడు. మీకు ఒక విషయం తెలుసా? బైబిల్లో ఈ మాట 4 చోట్ల వ్రాయబడిందండి, 4 చోట్ల ప్రస్తావించబడింది. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. హబక్కుకు గ్రంథంలో వ్రాయబడింది. హబక్కుకు గ్రంథంలో అయితే ఇంకా స్పష్టంగా వ్రాయబడింది, నీతిమంతుడు తన విశ్వాసం మూలముగా జీవించును. హల్లెలూయా. ఎంత విశ్వాసం ఉంది నీకు? హౌ మచ్ ఫెయిత్ యూ హ్యావ్? హబక్కుకు గ్రంథంలో ఉంది,
రోమాలో ఉంది, రోమా 1:16. థ్యాంక్ యూ మేడం. రోమాలో ఉంది, గలతీయులకు వ్రాయబడిన పత్రికలో ఉంది, హెబ్రీలకు వ్రాయబడిన పత్రికలో ఉంది, క్రొత్త నిబంధనలో ఏమండి 3 చోట్ల ఉంది. ఇంకా ఇమాజిన్ చేయండి. వరాలను బట్టి కాదండి మనం జీవించాల్సింది, దేవుని వాక్యాన్ని బట్టి జీవించాలి. కొంతమంది ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతారు, ఇంకా వాక్యం ఉంటే చాలు వరాలు వద్దంటారు. దట్ ఈస్ ఎక్స్ట్రీమ్. దేనిని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి. నాకు కుడి చేయి ఒకటి ఉంటే చాలు, నాకు ఎడమ చేయి వద్దంటారు అనమాట. నా టైప్ ఎట్లంటే దేవుడు నా కోసం ఏం పెట్టాడు అన్నీ నేను తీసుకోవాలంతే, ఏది మిస్ కాకూడదు, ఏది మిస్ చేసుకోకూడదు. అంటే ఐ లివ్ బై ఫెయిత్. దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి నేను జీవిస్తాను. దేవుడు నాతో మాట్లాడినా నాతో మాట్లాడకపోయినా నేనేం చేస్తాను, ఇది మొదలుకొని నా రాకపోకలేదు నా దేవుడనేహో నన్ను కాపాడుతాడు అని నమ్మి నేను ముందుకెళ్ళిపోతాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నన్ను తాకలేదనుకోండి, నేనేం చెప్తాను, దేవుడు నన్ను తాకకుండా కూడా బై ద వూండ్స్ ఆఫ్ జీసస్ ఐఎమ్ హీల్డ్ అంటాను. అంటే వాక్యాన్ని బట్టి జీవిస్తాను, నేను వాక్యాన్ని బట్టి జీవిస్తా. నాకు భయం కలిగింది అనుకోండి, నో వెపన్ నో ఫియర్ దట్ ఈస్ ఫార్మ్డ్ అగైన్స్ట్ మీ షల్ ప్రాస్పర్. ఏ భయం కూడా నాకు వ్యతిరేకంగా లేచే ఏ భయం కూడా వర్ధిల్లదు అని నేను వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తాను. ఈ గిఫ్ట్ని బట్టి కాదు, ఈ గిఫ్ట్ని బట్టి కాదు, ఫలాని గిఫ్ట్ నాకు స్వస్థత వరం ఉంది, ఆ వరమును బట్టి నేను జీవిస్తాను. ఎత్తిపోతుంది. ఏదో ఒక రోజు మినిస్ట్రీ మూసుకోక తప్పదు. నో, వీ హ్యావ్ టు లివ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. వీ హ్యావ్ టు లివ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వాక్యానికి వాక్యమే అర్థం చెప్పాలి. ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ ఇంటర్ప్రిట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను నా సొంత అర్థం ఇవ్వకూడదు, మీరు మీ సొంత అర్థాలు ఇవ్వకూడదు. దేవుని యొక్క వాక్యానికి వాక్యమే అర్థం చెప్పాలి, వాక్యానికి వాక్యమే అర్థం చెప్పాలి. ఎలా? నీతిమంతుడు తన విశ్వాసం మూలంగా జీవించును. సంబడి కెన్ టైప్ జీవించును, లీవ్, జీవించును. బాలాందూరు కర్షో తరికలబా హారియలమకురెషకరబా. జీవించును. వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ ఇంటర్ప్రిట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమే దేవుని యొక్క వాక్యానికి అర్థం చెప్పాలి. జీవించును కదా. జీవించును అన్న మాట మరొకసారి ప్రభువే చెప్పాడు. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు. విశ్వాసం వల్ల జీవించడం. విశ్వాసం ఎలా వస్తుంది? క్రీస్తుని గురించిన మాటను బట్టి విశ్వాసం వస్తుంది. అంటే విశ్వాసం అంటే వర్డ్ ఆఫ్ గాడ్. లివింగ్ బై ఫెయిత్ ఈజ్ నథింగ్ బట్ లివింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. లివింగ్ బై ఫెయిత్ ఈజ్ నథింగ్ బట్ లివింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. విశ్వాసముతో జీవించడం అంటే వాక్యాన్ని ఆధారము చేసుకొని జీవించడము. హల్లెలూయా. వరములను కాదు, అనుభవాలను కాదు, ప్రత్యక్షతలను కాదు, వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవించాలి. గ్లోరీ టు గాడ్. బాబు కుడి చేయి ఉందా? ఎడమ చేయి ఉందా? అమ్మ కుడి చేయి ఉందా? ఎడమ చేయి ఉందా? అమ్మ ఆర్నమెంట్స్ ఉన్నాయా? డైమండ్ నెక్లెస్ ఉందా? గోల్డ్ నెక్లెస్ ఉందా? గోల్డ్ వడ్డానం ఉందా? ఆర్నమెంట్స్ ఉన్నాయా? చేతులు ఉన్నాయా? ఆర్నమెంట్స్ ఉన్నాయా? ఉంటే దేవునికి స్తోత్రం. కానీ బ్రతకాల్సింది ఏమండి? ఎవరైనా గోల్డ్ తిని బ్రతుకుతారండి? గోల్డ్ తిని బ్రతుకుతారా? వజ్రాలు తిని బ్రతుకుతారా? ఏమండి? we drink milk, we eat bread, we eat meat. ఎస్, విశ్వాసంతో జీవించడం అంటే వాక్యమును ఆధారము చేసుకొని జీవించడము. హల్లెలూయా. ఇంట్లోంచి వెళ్తున్నప్పుడు ఏమని వెళ్ళాలి? దేవుడు నాకు కనిపించాల్సిన అవసరం లేదు, దేవుడు నాకు కనపడాల్సిన అవసరం లేదు, దేవదూత నాకు కనపడాల్సిన అవసరం లేదు. ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు నేనేమంటానంటే, వెన్ ఐ గో అవుట్ ఐ షల్ బీ బ్లెస్డ్. నేను బయటికి వెళ్తున్నాను కనుక నేను బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతాను. లివింగ్ బై ద వర్డ్. ఏదైనా సిమ్టమ్ స్టార్ట్ అయిందనుకోండి, ఇట్లా కొన్నిసార్లు చాలాసార్లు జరుగుతుంటాయి. కొన్నిసార్లు తినకూడనివి తింటాం కదండి, గలిమే కిచ్కిచ్చ స్టార్ట్ అవుతుంది, పడిసం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తాను? దేవుడు నాకు కనపడాలి, లేకపోతే దేవదూత వచ్చి ఇలా తాకిపోవాలి. నో, అటువంటి వాటి కొరకు అసలు నేను వెయిట్ చేయను. నేను ఇమ్మీడియట్గా ఏం చేస్తాను? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బై ద వూండ్స్ ఆఫ్ జీసస్ ఐ ఆమ్ హీల్డ్, గెట్ అవుట్ అంటాను అనమాట. అంటే ఐఎమ్ లివింగ్ బై ద వర్డ్. నాకు అక్కర వచ్చింది.
ఒకసారి నాకు చాలా బాగా గుర్తుందండి. చాలా బాగా గుర్తుంది. ఐ థింక్ అప్పుడు ఐ వాజ్ కన్స్ట్రక్టింగ్ ఎ చర్చ్ ఇన్ ఎ విలేజ్. ఒక విలేజ్లో, ఒక గ్రామంలో నేను చర్చ్ కడుతున్నాను. చర్చ్ కట్టినప్పుడు డబ్బులన్నీ అయిపోయాయి. డబ్బులు ఇక తక్కువ ఉందన్నమాట. తక్కువ ఉంది. నేను ప్రేయర్లో దేవుని సన్నిధిలో కూర్చున్నాను. డబ్బులు కావాలి, ఏం చేయాలి ఆలోచిస్తూ ఉన్నాను. నాకు భిక్షగాల్లాగా అడగడం నాకు అసలు ఇష్టం ఉండదు. నాకు కొంచెం ఆత్మగౌరవం ఎక్కువ అండి. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. సెల్ఫ్ రెస్పెక్ట్ను నేను ఎవ్వరు కూడా త్యాగం చేయను. ఐ డోంట్ ఎంటర్టైన్ ఎనీ కైండ్ ఆఫ్ డిజానర్. అమర్యాదను ఎట్టి పరిస్థితిలో నేను అస్సలు టాలరేట్ చేయను. నేను నా టైపు కుడి చెంప కొడితే ఎడమ చెంపను చూపించే టైప్ కాదు నాది. నేనేం రిటాలియేట్ కాను. నేను పక్క తీర్చుకోను. నేను పక్కకి వెళ్ళిపోతాను. ఎనీ డిసానర్ ఐ డోంట్ టాలరేట్. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎంతటి వారైనా కావచ్చు. నాకు డిసానర్ చేశారంటే నేను అటు ఆ ప్లేస్లో ఉండను. ఆ వ్యక్తి ముఖం మళ్ళీ చూడను. ముఖం చూసేదాన్ని కూడా నేను ఇష్టపడను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. లియారా బాలందరూ కూర షఖర మహస్సోతర కర బాబా. నో వెపన్ దట్ ఈస్ ఫార్మ్డ్ అగైన్స్ట్ మీ షల్ ప్రాస్పర్. దేవుని యొక్క వాక్యము పైన ఆధారపడి జీవించడం. హోలీ స్పిరిట్, స్పీక్ హోలీ స్పిరిట్. సో కాబట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఎక్కువ. నేను అడగను, నాకు డబ్బులు అవసరం ఉంది, దయచేసి మీరు కానుకలు పంపండి, మీరు పంపకపోతే ఈ పరిచర్య కొనసాగదని ఏమండి మొత్తం మ్యానిపులేట్ చేయడము, ప్రజలు మభ్య పెట్టడము. ఆ వినే అమాయకులు ఉంటారన్నమాట. మనం కానుకలు ఇకపోతే పాస్టర్ గారు ఎంత కష్టపడతారో అని వాళ్ళు ఫీల్ కావడము. ఇట్లాంటివన్నీ నాకు నచ్చవు. అందుకే చాలామంది అంటారు మీ మైండ్ సెట్ వేరు అని చాలామంది అంటుంటారు అనమాట. ఎస్, ఇట్స్ ట్రూ. నా మైండ్ సెట్ చాలా వేరు. ఇట్స్ టోటలీ అబ్సల్యూట్లీ డిఫరెంట్. సో నేను అడగను, నేను అనౌన్స్ చేయను, కూర్చోన్నాను. అప్పుడు పరిశుద్ధాత్ముడు చాలా మృదువైన స్వరంతో మాట్లాడుతున్నాడు. డూ యూ బిలీవ్? నువ్వు నమ్ముతావా? ఫిలిప్పీలకు వ్రాయబడిన పత్రిక 4వ అధ్యాయంలో వ్రాయబడింది కదండి. ఆ వాక్యాన్ని నమ్ముతావా? మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిజ్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. ఈ వాక్యాన్ని నమ్ముతావా అన్నాడు. నమ్మడం ఏంటి ప్రభువా? అదే కదా నాకు ఆధారం అదే వాక్యం కదా అంటే, మరి నమ్మితే విడుదల చేయి అన్నాడు దేవుడు. ఇఫ్ యూ బిలీవ్ దెన్ రిలీజ్. అబ్బా, రిలీజ్. ఇప్పుడు జోబులో డబ్బులు పెట్టుకొని డబ్బులు బయటకు తీయకపోతే ఎట్లా? ఖర్చు చేయకుంటే ఎట్లా? ఏమండి, జోబులో అకౌంట్లో డబ్బులు పెట్టుకొని ఖర్చు చేయకుంటే ఎట్లా? అకౌంట్లో డబ్బులు ఉన్నా కూడా ఖర్చు చేయకుంటే డబ్బులు లేని వాళ్ళతో సమానం. దట్స్ వాట్ ద హోలీ స్పిరిట్ టోల్డ్ మీ. దెన్ రిలీజ్ యువర్ ఫెయిత్. అప్పుడండి ఒక్కటేసారి అన్నాను, మై గాడ్ షల్ సప్లై ఆల్ ఆఫ్ మై నీడ్స్ అకార్డింగ్ టు హిజ్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. హల్లెలూయా. ఈ వాక్యం మీద నా విశ్వాసాన్ని రిలీజ్ చేసేసాను. హల్లెలూయా. నాకు దర్శనం కనపడలా, నాకు స్వరం వినపడలా, నాకు దేవదూత కనపడలా, దేవుడు నాకు కనపడలా, ఏవి కనపడలా. నేను వాక్యాన్ని ఆధారం చేసుకుని వాక్యం పైన నా విశ్వాసాన్ని నేను విడుదల చేశాను. 2 రోజులకే అండి సండే సర్వీస్కి వెళ్ళాను. ఒక స్ట్రేంజ్ పర్సన్, అంటే ఆయన ఎప్పుడు కూడా నా దగ్గరకు వచ్చి పర్సనల్గా నా దగ్గరకు వచ్చి 10 రూపాయలు ఇచ్చినవాడు కాదు. ఎప్పుడు కూడా 10 రూపాయలు ఇచ్చినవాడు కాదు. ఇది వే బ్యాక్, ఇట్ వాజ్ లైక్ సమ్ 2007-8 ఆ ప్రాంతంలో అండి, 2007-8 ఆ ప్రాంతంలో 50,000 రూపాయల కట్ట తీసుకుని వచ్చేసి, మీకు ఎందుకు ఇవ్వాలనిపిస్తుంది సార్ అని వచ్చేసి నాకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. డబ్బులు పరలోకం నుంచి ఏమి ఊడిపడవు, కానీ మనుషులే తెచ్చిస్తారు మీకు. మీరు మనుషుల వైపు చూడకూడదు, మనం మనుషుల వైపు చూడకూడదు. మన విశ్వాసాన్ని మనం విడుదల చేస్తే దేవుడు మనుషులను ప్రేరేపించి మన దగ్గర డబ్బులు తీసుకొని వస్తారు. 50,000 ఆ డబ్బుతో ఆ రోజు ఆ వారం పని పూర్తి చేశాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దిస్ ఈజ్ కాల్డ్ లివింగ్ బై ఫెయిత్. విశ్వాసం మూలంగా జీవించడం అంటే ఇదే. అందుకే విశ్వాసం సంపాదించుకోండి. విశ్వాసం ఎలా వస్తుంది? నా అలాంటి నేను చేసే ప్రసంగాలు వింటే విశ్వాసం వస్తుంది. విశ్వాసము తెచ్చుకునే దాన్ని ఖర్చు చేయాలి, విడుదల చేయాలి. సో వీ షుడ్ లీవ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ బై ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది చాలా 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 ప్రాముఖ్యము. ఒకరు ఎవరైనా ప్రాఫెస్ చెప్పారనుకోండి, ఎగ్జాక్ట్గా చెప్పారనుకోండి, ఫేమస్ అయిపోతారు.
ఫేమస్ అయిపోతారు. వారు తమ జీవితాన్ని విశ్వాసం పైన, వాక్యం పైన కట్టుకోకపోతే వారు ఏమండి, దే విల్ బ్రేక్ డౌన్. ఒకరోజు బాగుంటారు అంతే, ఇంకా 10 రోజులు కనపడరు అన్నమాట. కన్సిస్టెన్సీ ఉండదు, స్ట్రెంగ్త్ ఉండదు, బలం ఉండదు. డిపెండ్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ ఆన్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వరములు అట్ టైమ్స్. హల్లెలూయా. కెనిత్ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఆత్మ తన చిత్త ప్రకారం అంటాడు కదా గిఫ్ట్స్ గురించి మాట్లాడుతూ. అంటే పరిశుద్ధాత్మ వరాలు ఆయన చేతిలో ఉన్నాయి. పరిశుద్ధాత్మ వరాల రిమోట్ పరిశుద్ధాత్మని చేతిలో ఉంది. పరిశుద్ధాత్మ వరాలు పరిశుద్ధాత్మని చేతిలో ఉంది. ఇప్పుడు నాకు ప్రవచనం చెప్పండి అంటే నేను చెప్పలేను. నాకు ప్రాఫెసీ చెప్పండి అంటే నేను చెప్పలేను. ప్రాఫెసీ చెప్పడం అన్నటువంటిది దేవుని చేతిలో ఉంటుందన్నమాట. అప్పుడే అది కరెక్ట్ ఉంటుందన్నమాట. కొంతమంది ఎలా ఉంటారంటే ఇంక ఎవరికైనా ప్రాఫెసీ చెప్తారు. చాలా డేంజర్ అది. ఎందుకంటే దెయ్యాలు ఎంటర్ అయిపోతాయి. స్పిరిట్ రెల్మ్లో చాలా కనపడతాయి, చాలా వినపడతాయి. కనపడేవన్నీ దేవుడే, వినపడేవన్నీ దేవుడు అనుకుంటే పొరపాటు. అందుకే మనం వాక్యం చేత నిండుకొని ఉన్నామంటే మనం పర్సీవ్ చేయగలం, మనం పసిగట్టగలం. దిస్ ఈస్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్. హల్లెలూయా, గ్లోరీ టు. ఈనాడు మనం చూస్తాం కదా, ఎక్కడ చూసినా తేనె అమ్ముతున్నారు, తేనె మంచిదని తేనె అమ్ముతున్నారు. అంతా కల్తీ తేనె. ఎట్లా గుర్తుపట్టాలి చెప్పండి? కల్తీ తేనె ఎట్లా గుర్తుపట్టాలి? అంతే స్పిరిట్ రెల్మ్లో కనపడేవి వినపడేవి ఎట్లా గుర్తుపట్టాలి? వర్డ్ ఆఫ్ గాడ్. సో వీ షుడ్ నాట్. వరాల గురించి నేను వరములను ఘనపరిచే ముందు, వరముల గురించి అధికముగా మాట్లాడే ముందు వరాల యొక్క పరిమితి గురించి నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. వరములను ఎక్కడో పెట్టకూడదు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి అంతే. దేవుని యొక్క వాక్యం పైన పెట్టకూడదండి. దేవుడే తన వాక్యాన్ని తన నెత్తి మీద పెట్టుకున్నాడు. హల్లెలూయా. గాడ్ ఆనర్స్ హిస్ వర్డ్ అబౌవ్ హిస్ నేమ్. తన నామం కంటే పైగా తన వాక్యాన్ని ఆయన హెచ్చించుకున్నాడట. ఎక్కడ పెడుతున్నాం మన వాక్యాన్ని? మన పరిచయలో వాక్యాన్ని ఎక్కడ పెడుతున్నాం? మన పరిచయలో వాక్యానికి నెంబర్ 1 ప్రాధాన్యత. నాట్ టు ప్రాఫెసెస్, నాట్ టు గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నెక్స్ట్, వర్డ్ ఆఫ్ గాడ్ చెబుతుంది గనక, వాక్యము చెబుతుంది కనుక పరిశుద్ధాత్మ వరాలకు మనము ప్రాముఖ్యతను ఇస్తున్నాము. కానీ నేను కానీ మీరు కానీ మనం అందరము కానీ బ్రతకవలసింది ఏంటంటే విశ్వాసం మూలంగా బ్రతకాలి. డబ్బులు అవసరమైన విశ్వాసాన్ని వాడు, ఆరోగ్యం అవసరమైన విశ్వాసాన్ని వాడు, సమస్యలపైన విజయం కావాలన్నా విశ్వాసాన్ని వాడు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. హల్లెలూయా. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా, గ్లోరీ. వీ హ్యావ్ టు లివ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే నేను ఒక మాట చెప్తాను చూడండి, ఎక్కువ బైబిల్ చదవండి. ఒకసారి నా దగ్గరికి ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. ఆ అబ్బాయికి అసలు ఈ కళ్ళ కంటే స్పిరిచువల్ ఐస్ ఎక్కువ కనపడుతూ ఉంటాయి. ఐ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్ అండి, చాలామందిని చూశాను. అసలు అన్నీ కనపడుతున్నాయి. దేవుడు కనపడుతున్నాడు, దయ్యాలు కనపడుతున్నాయి, అన్నీ కనపడుతున్నాయి అనమాట. కొన్నిసార్లు ఆ అబ్బాయికి డిస్టర్బెన్స్ అది. సార్ నాకు ఇలా ఉంది సార్, నాకు ఫుల్ ఫోర్స్ వస్తుంది, వాళ్ళ గురించి చెప్పు, వీళ్ళ గురించి చెప్పు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు అని భయంకరమైనటువంటి ఫోర్సెస్ వస్తున్నాయి సార్, నేను తట్టుకోలేక వెళ్ళి చెప్పేస్తున్నా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేస్తున్నా నేను అన్నాడు. సో అప్పుడు నేను ఆ అబ్బాయికి నేను ఇచ్చిన సలహా ఏమిటంటే, ఏం చెప్పానంటే, ఏమైనా కనపడని ఏమైనా వినపడని పట్టించుకోవద్దు. ఒక 3 నెలలు నాకు కనపడేవి నాకు వినపడేవి నేనేమీ పట్టించుకోను అని నువ్వు డిసైడ్ అయిపోయి కనిపించినా వినిపించినా పట్టించుకోకుండా బైబిల్ ఎక్కువ చదువు, వీలైతే ఒకసారి అవగొట్టు 3 నెలల్లో అని చెప్పాను. బైబిల్ ఎక్కువ చదువు అని చెప్పాను. బైబిల్ ఎక్కువ చదివిన తర్వాత తప్పుడు దర్శనాలు, తప్పుడు స్వరాలు అన్నీ కూడా తగ్గిపోయాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. పోనీ అన్నీ ఆగిపోయాయా? లేదు. అప్పటి నుంచి షార్ప్నెస్ పెరిగింది, స్పష్టత పెరిగింది. దేవుని యొక్క వాక్యము మన బ్రెయిన్ను, మన మెదడును, మన మనసులను పరిశుద్ధపరచాలి. అప్పుడే మనం స్పష్టంగా మనము చూడగలము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పసిగట్టగలము, పర్సీవ్ చేయగలము. ఇది దేవుడా, దయ్యమా, వెలుగుదూతనా, లేకపోతే నిజమైన దేవదూతనా మనం పసిగట్టగలము. సో బాగా వాక్యం చదవండి,
ప్లీజ్ రీడ్ ద బైబిల్. బెన్హీన్ గారు మొన్న ఒక మాట చెప్పారు. బెన్హీన్ గారు ఒక మాట చెప్పారు, 4 నెలలకు ఒకసారి బైబిల్ చదువుతారంటండి. ఎంత బిజీ మ్యాన్ ఆఫ్ గాడ్, గొప్ప దైవజనులు ఆయన. 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాడంటండి. 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. 12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ఖచ్చితంగా 3 సార్లు బైబిల్ చదువుతారంట. ప్రతి సంవత్సరం 3 సార్లు చదువుతాడంటండి బైబిల్ ప్రతి సంవత్సరం. ప్లీజ్ రీడ్ ద బైబిల్. పెద్ద పెద్ద ప్రత్యక్షతలు అవసరం లేదండి. పెద్ద పెద్ద పరలోక దర్శనాలు అవసరం లేదండి. బైబిల్ సరిగా చదవండి. ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. గ్లోరీ టు గాడ్. రమాలందరూ కోరష మెహత్తూర కలమమ్మ హారకరవ. యాక్చువల్గా నేను ఫస్ట్ గిఫ్ట్ గురించి మాట్లాడతానని చెప్పాను కదండి, మొదటి వరం గురించి మాట్లాడతానని చెప్పాను కదా. బట్ దానికంటే ముఖ్యమైనది దిస్ ఇస్, అంటే యూ షుడ్ బి ఏబుల్ టు డిమార్కెట్ ఏది ఎక్కడ ఉంచాలి. వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ద టాప్ ప్రయారిటీ. దెన్ కమ్స్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ వరములు, ఎవరైనా టైప్ చేయండి. పరిశుద్ధాత్మ వరములు 24 గంటలు పనిచేయవు. పరిశుద్ధాత్మ వరములు 24 గంటలు పనిచేయవు. గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విల్ నాట్ వర్క్ 24/7. Somebody please type. I'm about to finish. Gifts of the Holy Spirit will not work 24/7. Yes, ఎగ్జాక్ట్లీ. పరిశుద్ధాత్మ వరములు 24 గంటలు పని చేయవు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు పరిశుద్ధాత్మ వరములు పని చేయవు. కానీ దేవుని వాక్యము 24 గంటలు పనిచేస్తుంది. వర్డ్ ఆఫ్ గాడ్ వర్క్స్ 24/7. హల్లెలూయా. ఈ ఒక్క ప్రత్యక్షత, ఈ ఒక్క తేడా తెలుసుకున్నారంటే ఏమండి, మనం బ్యాలెన్స్గా ఉంటామండి. బ్యాలెన్స్గా ఉంటాం, పడిపోం మార్గం, మనం రూట్ తప్పిపోమన్నమాట. మనం రూట్ తప్పిపోం. హల్లెలూయా. సో బిఫోర్ వీ గెట్ ఇన్ టు ద టీచింగ్ అబౌట్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, వీ షుడ్ నో లెమ్మ తూర కరబా. వర్డ్ ఆఫ్ గాడ్ వర్క్స్ 24/7. హల్లెలూయా. గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విల్ నాట్ వర్క్ 24/7. ఎందుకు అంటే దేవుడు తన నామం కంటే తన వాక్యాన్ని అధికంగా హెచ్చించాడు. నీవు నేను కూడా హెచ్చించాలని. వరాలపైన ఆధారపడద్దు, వాక్యం పైన ఆధారపడు. లాస్ట్ స్టేట్మెంట్ చెప్పండి, ఎవరైనా టైప్ చేయండి. వరముల పైన కాదు, వాక్యము పైన ఆధారపడు. వాక్యం పైన ఆధారపడు. వరముల పైన కాదు, వాక్యం పైన ఆధారపడు. దేవుడు తాకి స్వస్థపరచచ్చు, కానీ నీవు దేవుని యొక్క వాక్యం మన విశ్వాసంను ఉపయోగించి నీవు స్వస్థతను తీసుకేసుకోవచ్చు. నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఏమండి, స్వస్థత వరం కలిగినటువంటి దైవజనుడు రావాల్సిన అవసరం లేదండి. వాళ్ళు మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదు, ఏం లేదు. వాక్యాన్ని తీసేసుకో. డోంట్ డిపెండ్ అపాన్ ద గిఫ్ట్స్, డిపెండ్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. గ్లోరీ టు గాడ్. లర్న్ టు డిపెండ్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏ దర్శనం కనపడకున్నా, ఏ ప్రత్యక్షత రాకున్నా, ఏ దేవదూత కనపడకున్నా, బ్రెన్హామ్ గారి యొక్క జీవితం ఎలా ముగిసిందో తెలుసా? ఆయన స్వరాలకు అడిక్ట్ అయిపోయాడు, గిఫ్ట్స్కు అడిక్ట్ అయిపోయాడు, స్వరాలకు, దర్శనాలకు అడిక్ట్ అయిపోయాడు. సో ఒకరోజు ఆయనకు ఒక స్వరం వినపడింది. ఏంటో తెలుసా? నువ్వు యాక్సిడెంట్లో చనిపోబోతున్నావు అని. నీవు యాక్సిడెంట్లో చనిపోబోతున్నావని స్వరం వినపడితే దాన్ని నమ్మేసి ఆయన మొత్తం ప్రకటించుకున్నాడు. నేను యాక్సిడెంట్లో చనిపోబోతున్నాను, దేవుడు నాకు చెప్పాడు. నేను యాక్సిడెంట్లో చనిపోబోతున్నాను, దేవుడు నాకు చెప్పాడు అని పలికి 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 ఏం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు. యాక్సిడెంట్లోనే చనిపోయాడు ఆయన. బ్రెన్హామ్ గారు వాక్యం పైన కాకుండా స్వరాలపైన ఆధారపడ్డారు. అంత గొప్ప దైవజనులు పడిపోయారు. మనం ఎంత అండి? మనం ఎంత? నేనెంత? చిన్న సేవకు నేనెంత? మనం ఎంత అండి? చాలా తక్కువ ఏజ్లోనే చనిపోయాడు. అటువంటి వాళ్ళు సరైనటువంటి అవగాహన ఉంటే ప్రపంచాన్ని తలకిందులు చేసేవాడండి బ్రెన్హామ్ గారు. ప్రపంచాన్ని తలకిందులు చేసేవారు. తర్వాత ఆయన ఫాలోవర్స్ అంతా కూడా ఆయన టీచింగ్ అంతా మార్చేశారు. ఆయన టీచింగ్ అంతా మార్చేసి అది ఒక కల్ట్గా అయిపోయింది అనమాట. బ్రెన్హామ్ అంటే వామ ఆయన ఒక దయ్యం అన్నట్లు ముద్రపడేలా రీతిగా ఆయన తర్వాత ఫాలోవర్స్ అంతా అలా చేశారు. సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, వరముల పైన కాదు,
దేవుని వాక్యం పైన ఆధారపడడం నేర్చుకోవాలి. నీతిమంతుడు వరములపైన జీవించడు, విశ్వాసం మూలంగా జీవిస్తాడు. పరిశుద్ధాత్మ వరములు 24 గంటలు పనిచేయవు. పరిశుద్ధాత్మ వరములు 24 గంటలు పనిచేయవు, కానీ దేవుని యొక్క వాక్యం 24 గంటలు పనిచేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్.